వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికి కూడా స్వాగతం. వెరీ ఇంట్రెస్టింగ్ గా కమోడిటీ సెక్టార్ మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఓకే. వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇది ఎమర్జింగ్ ప్యాటర్న్, అంటే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్ అనమాట. మేబీ అవ్వచ్చు. సో దీని సెక్టర్ ఓవరాల్ గా మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే మనకి హ్యూజ్ సెల్లింగ్ అయితే జరిగింది ఈ క్యాండిల్లో. ఓకే, అండ్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, అండ్ గ్యాప్ అప్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే, ప్రీవియస్ గా ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దానిలో హాఫ్ ఆఫ్ ద వే ఫిల్ చేయగలగాలి. ఫిల్ చేసి బయటకు వస్తే బుల్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థం అనమాట. ఓకే, సో ఇది ఇంకా రేపు మనకి ఫ్రైడే ఉంది, చూద్దాం. ఒకవేళ ఇది కనుక మూవ్ చేసి ఈ లెవెల్స్ అనేది దాటిందంటే, హాఫ్ ఆఫ్ ద వే దాటిందంటే, మేబీ మనం ఏమిటంటే దీన్ని ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. జనరల్ గా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ సరే ఫార్మేషన్ జరిగింది అనుకోండి, జనరల్ గా ఏంటంటే మనం ఈ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ సపోజ్ అది ఫుల్ బాడీ క్యాండిల్ అనుకోండి, ఈ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. అట్లీస్ట్ 1:2, 1:1.5 అనేది మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఇది ఓవరాల్ గా కమోడిటీ సెక్టర్. ఓవరాల్ గా మన పర్ఫార్మెన్స్ అనేది చూసినట్లయితే ఆల్ మేజర్ ఇండిసెస్ లో మనకి టాప్ గా ఏది వీక్ గా కనిపిస్తుంది అంటే, టాప్ లో వీక్ నిఫ్టీ ఐటీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నిఫ్టీ ఐటీలో హెవీ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత ఫార్మా సెక్టార్లో మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. లాస్ట్ వీక్ పర్ఫామ్ చేసిన వాటిల్లో మనకి ఎనర్జీ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చూస్తే మనకి టెక్నికల్ గా క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కూడా దేంట్లో కనిపించిందంటే, నిఫ్టీ కమోడిటీస్ లో కనిపించింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి లాస్ట్ వీక్ 3.27% అప్ లో కనిపించింది. సో డెఫినెట్ గా ఏంటంటే ఈ సెక్టర్ అనేది వాచ్ లిస్ట్ లో పెడదాం. ఓకే, ఓవరాల్ గా లాస్ట్ వీక్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ లో ఉన్న మూడు వాటిల్లో ఒకటి ఎనర్జీ సెక్టర్, ఒకటి కమోడిటీస్, అండ్ థర్డ్ వచ్చేసరికి నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే ఫ్రెండ్స్, ఈ మూడు కూడా వాచ్ లిస్ట్ లో పెడదాం. ఇక వచ్చేసరికి మనం మేజర్గా ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఒకసారి నిఫ్టీని చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే 15,780 ఏదైతే ఉందో అక్కడే ట్రేడింగ్ అనేది అవుతుంది. మనం ఇంతకుముందు ఏమనుకున్నామంటే డైలీ టైం ఫ్రేమ్, అవర్లీ టైం ఫ్రేమ్ లో 15,800 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ఈరోజు ఏమైందంటే, ఈరోజు 9:15 క్యాండిల్ చూడండి, 15,880 దగ్గర ఏదైతే ప్రీవియస్ గా మనం డ్రా చేసి పెట్టుకున్నాం ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, ఆ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. అక్కడి నుంచి మార్కెట్ అనేది, ఇది అవర్లీ టైం ఫ్రేమ్, కన్సోలిడేషన్ తీసుకుని స్లోగా కిందకి రావడానికి ప్రయత్నిస్తుంది. సో మనం నిన్న అనుకున్నట్టు మనకి బిగ్గరగా ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ కూడా చేసాం. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది అంటే, మళ్ళీ ఈ లెవెల్ ఏదైతే 15,650, 630 ఆడ్ లెవెల్ ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అనేది మళ్ళీ రావాల్సి ఉంటుంది. లేదు ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే, నెక్స్ట్ మళ్ళీ ఏదైతే 15,800 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ గా ఉందో దాన్ని ఈసారి బొంబార్డ్ చేసి బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉంది. దిస్ ఈస్ జస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ ఫ్రెండ్స్. ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి అయితే మార్కెట్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఎప్పుడు కూడా నిఫ్టీ అనేది 52 వీక్ లోలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇట్స్ వీక్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ఇది ఏదైతే మనం స్టాక్ అనేది అక్యుములేషన్ చేసుకుంటున్నామో ఆబ్వియస్ గా అవి ఇంకా ఫర్దర్ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పేటిఎం స్టాక్ చాలా మంది దీన్ని అంటే ఒక రకంగా ఏంటంటే దీంట్లో కూడా సేమ్ ఐటీసీ లాగే దీంట్లో కూడా చాలా నెగిటివ్ న్యూస్ ఫ్లో అయింది, చాలా కామెంట్స్ వచ్చినాయి. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైతే చూసారో డెఫినెట్ గా వాళ్ళైతే ట్రబుల్లో ఉన్నారు. బట్ సి ఇక్కడ మనకు ఓపెన్ అయిన ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 1,950 రఫ్ గా. బట్ ఇప్పుడు ప్రైస్ అయితే ఫ్రెండ్స్ రీసెంట్ లో ఏదైతే ఉందో ఆ లో అయితే మనకి ఇక్కడ 500 రూపీస్. ఓకే, ఇట్స్ అ హ్యూజ్ డిస్కౌంట్ అనమాట. డెఫినెట్ గా ఏంటంటే దీంట్లో ఒక మంచి అప్ సైడ్ మొమెంటం అయితే లాంగ్ టర్మ్ లో వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా ఎవ్రీ డిప్ లో కూడా అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. టెక్నికల్ గా మనం ఇంతకుముందు రికమెండ్ చేసిన లెవెల్స్ ఏంటంటే, ఇది ఒక డిసెండింగ్ ఇది ఫాలింగ్ వెడ్జ్.
ఓకే, ఇది ఫాలింగ్ వెజ్ ఈ లెవెల్స్ 550 దగ్గర దీన్ని మనం రికమెండ్ చేసాం. సో ఫ్రెండ్స్, ఆ లెవెల్స్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓకే 550 నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 30% మూవ్ అనేది జరిగింది. ఓకే, సో ఫాలింగ్ నైఫే డెఫినెట్ గా ఇది హెవీగా ఫాల్ అయింది. బట్ చూడండి, ఈ కంప్లీట్ గా జీరో అవడానికి ఆస్కారం అయితే లేదు. ఈ కంపెనీ అనేది ఏది పేటిఎం ప్రస్తుతం మన సిచ్యువేషన్ లో వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే, ఏవైతే మన రిటైల్ బిజినెస్ ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇవ్వటం, అలా బ్యాక్ బోన్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ మర్చెంటైజ్ చేస్తుంటాం, బ్యాంక్తో డీలింగ్స్ ఉంటాం. ఓకే, ప్రస్తుతం ఏంటంటే మనకి టెక్నికల్ గా ఒక లో సపోర్ట్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. స్టిల్ ఈవెన్ 350-400 లెవెల్స్ దగ్గర అయినా సరే, బట్ స్టిల్ ఏంటంటే ఒక మేబీ కిందకి వెళ్ళొచ్చు, ఐ అగ్రీడ్. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. బట్ డెఫినెట్లీ ఏంటంటే మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం దీన్ని చేంజ్ చేయక్కర్లేదు హైయర్ లెవెల్స్ దగ్గర. ఎప్పుడైతే మార్కెట్ డిప్ అవుతుందో, చూడండి మార్కెట్ వీక్ గా ఉంది, డిప్ అవుతుంది, అప్పుడు దీన్ని కూడా రాడార్ లో పెట్టుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేయట్లేదు, బట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మీకు నచ్చితే దీన్ని లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే మనల్ని అడిగారో, రిక్వెస్ట్ చేశారో ఈ స్టాక్ అనేది అండ్ అమర్ రాజా బ్యాటరీస్ అనేది మనం ఇవ్వటం అనేది జరిగింది. సో స్టిల్ అమర్ రాజా బ్యాటరీ అనేది స్ట్రగుల్ అవుతుంది. ఇదైతే ఆల్మోస్ట్ 30% రిటర్న్ అనేది రావడం జరిగింది. బట్ 30% కాదు ఇక్కడ. ద మెయిన్ ఫోకస్ ఏంటంటే ఓ ఫండమెంటల్ కంపెనీని మనం తక్కువ ప్రైస్ లో బై చేసి మంచి రిటర్న్ లైక్ డబుల్ అవ్వాలి, త్రిబుల్ అవ్వాలి, అప్పటిదాకా దీన్ని హోల్డ్ చేసే ఎబిలిటీ అనేది కావాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్వెస్టింగ్. ఏదో 5% వచ్చింది, 10% వచ్చింది, ఒక స్టాక్ లో ఒక 5% తీసుకున్నాం, ఇంకో స్టాక్ లో 5% ఇచ్చేసాం, ఒక స్టాక్ లో 10% తీసుకున్నాం, ఇంకో స్టాక్ లో 15% ఇచ్చేసాం. ఆల్ టుగెదర్ ఏంటంటే ఇట్స్ జీరో సమ్ గేమ్. ఇట్స్ నాట్ ఇన్వెస్టింగ్, ఇట్స్ ట్రేడింగ్ అనమాట. దట్ ఈస్ డిఫరెంట్. సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక లాంగ్ టర్మ్ హారిజన్ తో ప్లాన్ తో వెళ్ళాలి. ఓకే, అందరూ కూడా ఏంటంటే దీని మీద చాలా నెగిటివ్ గా కామెంట్ చేయటం, నెగిటివ్ గా దీన్ని డిస్క్రిట్ చేయడం జరిగింది. దట్స్ ఓకే. ఓకే, ఎందుకంటే హైయర్ వాల్యుయేషన్స్ దగ్గర వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి ఓకే దే ఫీల్ ద హీట్ అనమాట. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ 2000 నుంచి ఆల్మోస్ట్ 500 రూపీస్కి వచ్చింది అండ్ ఇంకా ఫర్దర్ గా వెళ్ళొచ్చు. బట్ మై ఎక్స్పెక్టేషన్ అంటే ఇట్ కెనాట్ బి జీరో స్పాట్ లో. It takes time, maybe horizon of 5 years, 10 years. Nobody knows what is going to happen to any company. Okay, not only this company. So with that perspective ఏంటంటే డెఫినెట్ గా ఎవ్రీ డిప్ లో కూడా దీన్ని అక్యుములేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. దట్ ఈస్ వాట్ మై వ్యూ ఆన్ ద పేటిఎం ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళ బిజినెస్ మోడల్ ఎక్స్ట్రీమ్ కాదు, ఐ అగ్రీడ్, బట్ ఇట్స్ అ గుడ్ కంపెనీ టు యాడ్. ఎనీ మూమెంట్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా మంచి కాంట్రాక్ట్స్ కానీ మంచి ప్రాజెక్ట్స్ కానీ రాగలిగితే దెన్ ఏంటంటే స్టాక్ విల్ స్పైక్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఫర్ ద డే ఫ్రెండ్స్. అండ్ యా, విల్ క్లోజ్ ద ఫర్ ద డే, క్లోజ్ session for the day, and tomorrow again we will meet. And friends, every day I would like to update about the SGX Nifty in Telegram. Okay, voice note అనేది చేస్తాను. గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, బేస్డ్ ఆన్ ద SGX Nifty. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్ విత్ ద టెలిగ్రామ్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.